తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇక 8వ రాశి అయిన వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. సో చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు, బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు, మాతృకారకుడు కూడా. అలాంటి చంద్రుడు మటుకు వృశ్చిక రాశిలో నీచలో ఉంటాడు కాబట్టి విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువగా మీరు అవుతూ ఉంటారు. అలాగే మీ అమ్మగారు కూడా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడు నీచలో ఉన్నాడు ఇక్కడ జాతకంలో వృశ్చిక రాశి వారందరికీ. అలాగే మాతృకారకుడు కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి సో వీరికి పరిహారం మెయిన్గా అంటే బెస్ట్ పరిహారం ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం. అలాగే చంద్రుడికి మెయిన్గా ముత్యం ధరించడం. ముత్యం 3 క్యారెట్స్ బంగారంలో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున ధరించాలి. పెట్టుకునే ముందు అమ్మవారికి కానీ శివుడికి కానీ అభిషేకం కానీ అర్చన కానీ చేయించి పెట్టుకుంటే మంచిది. ఫస్ట్ టైం పెట్టుకునేప్పుడు సోమవారం రోజున పెట్టుకోవాలి. పెట్టుకునేప్పుడు వర్జన్ దుర్ముహూర్తం అవి లేకుండా చూసి పెట్టుకోవడం మంచిది. అలాగే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి చంద్రుడికి 10,000 సార్లు జపం చేయించి కేజింపో బియ్యం, ఒక వైట్ లొంగి, 1000 రూపాయల వర్త్ వెండేయటం దానం ఇస్తే కనుక చంద్రుడి యొక్క దోషం తొలగిపోతుంది. కాబట్టి ఏనే వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క దోషం పోతే కనుక ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన తగ్గుతుంది. అలాగే మీ అమ్మగారికి ఉన్న టెన్షన్స్ ఏమన్నా కూడా అవన్నీ కూడా తగ్గుతాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మెయిన్గా శని 70% బాగానే ఉన్నాయండి పంచమ స్థానంలో. రాహుకేతులు కూడా చతుర్థ దశమాల్లో ఉన్నారు, పర్వాలేదు. అండ్ మెయిన్గా ఇన్నాళ్ళు గురుబలం లేదు కాబట్టి ప్రస్తుతం వీరికి గురుబలం కూడా స్టార్ట్ అయింది జూన్ 2వ తారీఖు నుంచి. సో సంవత్సరం కాలం పాటు ఉంటాడు. నెక్స్ట్ ఏటా జూన్ దాకా అక్కడే. సో భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల భాగ్యాన్ని చేకూరుస్తాడు. మెయిన్గా తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా పెద్దవాళ్ళు చిన్నపిల్లలది బాగుంటుంది. అలాగే మీది కూడా ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది. బంగారం కొంటారు, మంచి వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళచ్చు, లేదంటే కనుక క్రెడిట్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే పాత అప్పులన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదిస్తారు. ఇది కాకుండా మెయిన్గా శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ, నేమ్ అండ్ ఫేమ్ కానీ, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ రావడం కానీ, జాబ్ రీత్యా వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పొచ్చండి. ఈ రాశి వారి గృహయోగం 100% ఉందండి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, చతుర్థ స్థానంలో గురువు ఉన్నా, లేదంటే లగ్నం నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉన్నా, లేదంటే మన రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉన్నా, లేదంటే మన లగ్నం నుంచి కానీ గురువుని, రాశి నుంచి కానీ భాగ్యస్థానంలో గురువు ఉన్నా కూడా ఆ సంవత్సరం కాలం అంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి గురువు ఖచ్చితంగా ఇల్లు కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా 100% ఇల్లు కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. వివాహం 100% అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు గురువు సంవత్సరం కాలం పాటు ఉంటాడు కాబట్టి అక్కడ గురుబలం అంటారు దాన్ని. సో గురువు మెయిన్గా శుభకార్యాలు చేయిస్తాడు, వివాహం ఇలాంటి విషయాలు 100% చేయిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా రెడీగా ఉండండి. మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నామని మీరు అనుకుని ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఆల్రెడీ జ్యోతిషరీత్యా, జాతకరీత్యా ఉంటే చేయించుకుని రెడీగా ఉంటే ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా ఈ మాసం పరిహారాలు వచ్చేసి మెయిన్గా మనం చేసుకోవాల్సింది, చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే చాలు. డిసెంబర్ 5 దాకే రాహు చతుర్థ స్థానంలో ఉంటాడు. తర్వాత మనకి తృతీయ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. రాహుకి వచ్చేసి మెయిన్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి, సుబ్రహ్మణ్య స్వామి. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ముఖ్యంగా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ఇలా ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలవుతానికి అమ్మవారికి అభిషేకం కానీ, అర్చన కానీ మీ పేరు, నక్షత్ర, గోత్రనామంతో చేయిస్తే చాలా మంచిది.
అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి మంగళవారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి పద్మారావు నగర్ సికింద్రాబాద్లో. అక్కడ మీ పేరు నక్షత్ర గోత్రనామంతో సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది. సో ఈ పరిహారాలను పాటిస్తే మీకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా.